బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. రేపు వినాయక చవితి. యూజువల్గా ఇంట్లో ఉంటే మంచిగా ఊర్లో ఉన్న బంకమట్టి తీసుకొని వచ్చి వినాయకుడిని తయారు చేసి చేస్తుండే. సో ఇప్పుడు బెంగళూరులో ఉన్నాము కాబట్టి మా ఫ్లాట్లో చేద్దాం అనుకున్నాం వినాయక చవితి. మేము ఇందాకనే వెళ్ళి పూజకు కావాల్సిన సామాన్, డెకరేషన్ అన్నీ తీసుకొని వచ్చినాము. ఇంకా వన్ ఆఫ్ అవర్ ఫ్లాట్మేట్, ఆమె వాళ్ళ ఆఫీస్లో వర్క్షాప్ ఉంటే మా చిట్టి వినాయకుడిని చేసుకొని వచ్చింది. సో మూషికం మిస్సింగ్ ఇక్కడ. సో ఆ మూషికంని ఇప్పుడు మనం చేద్దాము. కొంచెం ఇక్కడ ఉన్న మట్టి అదంతా క్లీన్ చేస్తాం. ఫ్లవర్ ఇంకా ఫ్లవర్ ఇస్ నాట్ ఫినిష్డ్. కమ్ ఆన్ Greta, show your face. Artist. Hi. How do I keep my face? I'll come again. And a plate of laddus. అంతా నీట్గా చేసేసినాం. ఇంకా హలో, ఈరోజు వినాయక చవితి. సో మేము ఫస్ట్ ప్రసాదాలు చేద్దాం అనుకుంటున్నాము. దానికి ఫస్ట్ శనగలు చేస్తున్నాము, తర్వాత పులిహోర, మోదకాలు, ఇంకా కుడుముల ప్రసాదం చేద్దాం అనుకుంటున్నాము. సో లెట్స్ బిగిన్. బెల్లం కట్ చేయడం అయిపోయింది, ఇంకా శనగలు అయిపోయినాయి బాయిల్ అవ్వడము. సో ఇప్పుడు రైస్ పెట్టేసి, పులిహోర కోసం రైస్ పెట్టేసి ఇంకా మోదకాలకి స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు కుడుములు పాయసం చేస్తున్నాను. దానికి ఫస్ట్ కొంచెం నెయ్యి తీసుకొని దాంట్లో జీడిపప్పు వేసి కొంచెం అయ్యాక దాంట్లో కొంచెం వాటర్ వేసి, ఒక 1 గ్లాస్ వాటర్ వేసేసి దాంట్లో బియ్యం పిండి వేసేసి కలిపిస్తాం. అన్ని ప్రసాదాలు రెడీ అవుతున్నాయి. ఉండ్రాల పాయసం, మోదక్కి స్టఫింగ్, మోదక్ రెడీ అవుతున్నాయి. పులిహోర తాలింపు రెడీ అవుతుంది. పులిహోర ఎంతవరకు వచ్చింది నిఖిత? అయిపోయింది గాయస్. నుంచి కలిపి వేసుకోవాలి. ఉత్తిష్టంతో భూతుర్శాచాః ఏతే భూమి భారకాః ఏతేషాం
అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం వర్షే వర్షే ఉపయుక్త శ్రీ వరసిద్ధి వినాయక వ్రత అథాక్ష్యం కర్మ కరిష్యమాణః ఆదౌ నిర్విఘ్నేన శ్రీ మహాగణాధిపతి దేవత పూజాంచ కరిష్యే. You know